Hello guys, welcome to Exam Minded. If you want success in any competitive exam, please do follow these 4 steps. Number 1 step is set your goal. Number 2, planning. Number 3, perfect implementation of the plan. Number 4, smart work. If you follow these 4 steps, ultimately you will get extraordinary success in your exam. If you like my video, please like it and do subscribe to my channel and click on bell icon for more updates from me. సో గాయ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం. 2019 ఏడబ్ల్యూ ఎగ్జామ్ అనేది ఫస్ట్ టైం నెగిటివ్ మార్కింగ్స్తో కండక్ట్ చేయడం జరిగిందండి ఏపీపీఎస్సీ వాళ్ళు. సో అందువల్ల ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ చాలా కొద్దిగా డైలమాలో ఉండడం జరిగింది అబౌట్ ఏడబ్ల్యూ మెయిన్స్ కట్ ఆఫ్ మార్క్స్ 2019. సో నేను ఈ వీడియోలో మ్యాక్సిమం ట్రై చేశాను ఏడబ్ల్యూ కట్ ఆఫ్ మెయిన్స్లో 2019 మెయిన్స్లో కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి నేను కొద్దిగా ట్రై చేశాను ఎక్స్పెక్ట్ చేయడానికి. సో వీటి కోసం నేను 2016 అండ్ 2019 మార్క్స్ అనేది కంపేర్ చేయడం జరిగింది. సో 2016 ఏడబ్ల్యూ ప్రిలిమ్స్లో 100 మార్క్స్ వచ్చిన అతనికి 1000 ర్యాంక్ వచ్చిందండి. అదేవిధంగా 2019 ప్రిలిమ్స్లో 90 మార్క్స్ వచ్చిన అతనికి అప్రాక్సిమేట్గా ఒక 100 ర్యాంక్ వచ్చిందండి. ఈ 100 ర్యాంక్ అనేది నేను అప్రాక్సిమేట్గా తీసుకున్నాను బేస్డ్ ఆన్ మై సర్వే ఐ హ్యావ్ డన్. ఇక్కడ 2016లో 100 మార్క్స్కి 1000 ర్యాంక్ వచ్చింది. 2019లో 90 మార్క్స్కి 100 ర్యాంక్ వచ్చింది. సో మార్క్స్ తగ్గినా కూడా ర్యాంక్ అనేది తక్కువలో వచ్చిందండి. ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 2016లో నెగిటివ్ మార్క్స్ అనేటివి లేవండి. సో 2019లో నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్ల ఈవెన్ దో మార్క్స్ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్, సో ర్యాంక్ అనేది తక్కువగా వచ్చిందండి. అంటే 2016 ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్తో కంపేర్ చేస్తే 90% ఆఫ్ మార్క్స్ 2019లో వచ్చినా కూడా ర్యాంక్ అనేది 100లో ఉందండి. అదేవిధంగా మనం మెయిన్స్ కంపేర్ చేస్తే 2016 ఏడబ్ల్యూ మెయిన్స్లో 290 మార్క్స్ వచ్చిన అతనికి 1000 ర్యాంక్ ఉందండి. సో యాజ్ ప్రిలిమ్స్ ఉన్న స్ట్రాటజీలో మనం మెయిన్స్ కూడా కంపేర్ చేస్తే ప్రిలిమ్స్లో 90% ఆఫ్ మార్క్స్ వస్తే 100 ర్యాంక్ వచ్చింది. సేమ్ అదే లెవెల్లో 90% ఆఫ్ 290 వచ్చేసి 261 వచ్చిందండి. సో నేను దీన్ని అప్రాక్సిమేట్గా 260 మార్క్స్ అనేది తీసుకున్నాను. సో యాజ్ పర్ దిస్ క్రైటీరియా, దిస్ ప్యాటర్న్, 2019 ఏడబ్ల్యూ మెయిన్స్లో 260 మార్క్స్ వచ్చిన అతనికి అరౌండ్ 100 ర్యాంక్ ఉండొచ్చు అనేది యాజ్ పర్ మై ఎక్స్పెక్టేషన్. నేను ఇప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్ వచ్చేసి ఏస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ లెక్చరర్ ఒక అతను కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేశాడండి. సో దీన్ని బట్టి 2019 ఏడబ్ల్యూ మెయిన్స్లో ఓసీకి వచ్చేసి 265 to 270 మార్క్స్ ఓసీ కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారు. బీసీకి వచ్చేసి 260 to 265 మార్క్స్ బీసీ కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారు. ఏడబ్ల్యూ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఒక ఎక్సెల్ షీట్ అనేది క్యాండిడేట్స్ ఎంటర్ చేయడం జరిగింది వాళ్ళ మార్క్స్ని. ఆ మార్క్స్ పరంగా ఆ యొక్క ఎక్సెల్ షీట్ని అనలైజ్ చేసిన తర్వాత అట్ ద సేమ్ టైమ్ ఏడబ్ల్యూలో హార్డ్నెస్ ఆఫ్ ఎగ్జామ్ని కన్సిడర్ చేసుకున్న తర్వాత ఈ రెండు కన్సిడర్ చేసుకున్న తర్వాత సో ఫైనల్గా అనలైజ్ చేసిన తర్వాత మనకి
అప్రాక్సిమేట్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 265 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వారు మ్యాక్సిమం 100 పీపుల్ ఉండొచ్చండి. 260 ప్లస్ వచ్చిన మార్క్స్ వచ్చిన వారు మ్యాక్సిమం 150 నంబర్స్ ఉండొచ్చండి. 255 ప్లస్ మార్క్స్ వచ్చిన వారు మ్యాక్సిమం 200 పీపుల్ ఉండొచ్చండి. ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే మన ఫైనల్ కంక్లూషన్ కనుక వచ్చినట్లయితే ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ మెయిన్స్ 2019 ఓసీ కట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 265 మార్క్స్ ఉండొచ్చండి. బీసీ కట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 260 మార్క్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చిన వారు హోప్స్ పెట్టుకోవచ్చా లేదా అని చెప్పేసి చూద్దాం. నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 309 ఉన్నాయండి ఏడబ్ల్యూ 2019లో. సో 2019 మెయిన్స్లో ఏడబ్ల్యూ మెయిన్స్లో ఓసీ కేటగిరీలో 260 ఆర్ మోర్ దాన్ 260 మార్క్స్ వచ్చిన వారు కొద్దిగా హోప్స్ పెట్టుకోవచ్చు, జాబ్ వస్తుందని హోప్స్ పెట్టుకోవచ్చు. బీసీ 255 లేదా 255 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వారు హోప్స్ పెట్టుకోవచ్చు అండి జాబ్ పైన. ఇది ఈ అప్రాక్సిమేషన్ వచ్చేసి ఆఫ్టర్ ఫైనల్కి అండి. ఫైనల్కి వచ్చిన తర్వాత ఈ 255 ప్లస్ మార్క్స్ ఉన్నవారు హోప్స్ పెట్టుకోవచ్చు అందరూ. అంటే దీని మీనింగ్ దీనికంటే తక్కువ వచ్చిన వారు హోప్స్ లేవని కాదండి. ఇది జస్ట్ అప్రాక్సిమేషన్ మటుకే. సో ఫైనల్ మార్క్స్, ఫైనల్ కట్ ఆఫ్ మే గెట్ చేంజ్డ్. సో దిస్ ఈజ్ జస్ట్ టు గివ్ రిలీఫ్ టు ద క్యాండిడేట్స్ అండ్ ప్రిపేర్ ఫర్ అదర్ ఎగ్జామ్ అండి. If you like my video, please like it and do subscribe to my channel, and please click on bell icon to get more updates regarding competitive exams. Thank you very much.